ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఇక్కడ సాతానుడు యోబుని గురించి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. సూర్యుని నుండి విడుదలయ్యే అతి నీల లోహిత కిరణాలు భూమి మీదకి వచ్చి మనుషులకు హాని చేయకుండా భూమి చుట్టూ ఆకాశంలో ఓజోన్ అనే ఒక పొరను ఏర్పాటు చేశాడు దేవుడు. అది భూమికి రక్షణ వలయం. అలాగునే భూమి మీద నివసించే మానవులలో మంచివారు చెడ్డవారు ఉన్నారు. అలాగే భూమి మీద ఉండే మంచివారి మీదను చెడ్డవారి మీదను దేవుడు వర్షము కురిపిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు సృష్టించినటువంటి మానవులలో ఎవరు కూడా నశించడము దేవునికి ఇష్టము లేదు. చెడ్డవారిని కూడా ప్రేమిస్తున్న దేవుడు మరి మంచివారి విషయంలో ఇంకెంత శ్రద్ధ తీసుకుంటాడో యోబు విషయంలో మనకు తెలుస్తూ ఉంది. యోబుకు అతనికి కలిగిన సమస్తమునకు దేవుడు కంచె వేసినట్లు సాతాను సాక్ష్యం చెప్తూ ఉన్నది. దేవుడిని ప్రేమించే వారి పట్ల దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. వారికి ఎలాంటి హాని జరగకుండా ఉండేలా, ఎలాంటి ఆపదలు దరి చేరకుండా తగిన జాగ్రత్త తీసుకుంటాడు. ఆయన బిడ్డలను సాతాను బారి నుండి కాపాడడానికి ఓజోను పొరలాంటి ఒక రక్షణ కవచమును ఏర్పాటు చేస్తాడు. అందుకే సాతాను యోబును ఏమీ చేయలేకపోయింది. అలాగే మనము కూడా యోబులాగా దేవుణ్ణి ప్రేమించి ఆయన యందు విశ్వాసముంచి ఆయనను హృదయపూర్వకముగా హత్తుకొని ఉంటే మన చుట్టూ కూడా ఒక కంచె దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కవచములోనికి ప్రవేశించాలంటే భూమి మీద మనము దేవునికి ఇష్టముగా జీవించాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.